సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. నేనైతే క్రిప్టోలో చాలా రోజులతో ట్రేడింగ్ అయితే చేస్తున్నా. నేను 1000 తో ట్రేడ్ చేసిన, 2000 తో చేసిన, అండ్ 5000, 10,000, 20,000 వరకు కూడా నేనైతే క్యాపిటల్ అయితే యూజ్ చేసి ట్రేడ్ అయితే చేసుకున్నా. చాలా మంది బిగినర్స్ కి అయితే 5000 రూపీస్ తో క్రిప్టో ట్రేడింగ్ ఏ విధంగా స్టార్ట్ చేయాలనేది చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అంటే మనం ఇక్కడ ఏ విధంగా బై చేసుకోవాలి, ఏ విధంగా సేల్ చేయాలి, స్టాప్ లాస్ ఆర్డర్ ఏ విధంగా పెట్టాలి, లిమిట్ ఆర్డర్ ఏ విధంగా పెట్టాలి, అండ్ మనం ఇక్కడ మెయిన్ మనం లీవరేజ్ అనేది ఎంత తీసుకోవాలి అండ్ ఏ కాయిన్ లో ట్రేడ్ అయితే చేసుకోవాలి. సో కంప్లీట్ గా ఈ వీడియోలో ప్రతి ఒక్క టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక డెమో ట్రేడ్ కూడా తీసుకొని ట్రేడ్ అయితే క్లోజ్ చేసి కూడా అయితే మీకు అయితే చూపిస్తాను గైస్. ఓకే, సో మీరు ఒకవేళ బిగినర్ అయితే ఈ వీడియో వల్ల మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే ఉండబోతుంది గైస్. ఓకే, సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్. ఓకే గైస్, సో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే కాయిన్ డిసెక్స్ యాప్ అయితే యూజ్ చేస్తున్నా. కాయిన్ డిసెక్స్ అనేది మన ఇండియాస్ పాపులర్ ఎక్స్చేంజ్ అన్నట్టు. సో దీంట్లో అయితే మనం క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ అనేది రెండు అనేది చేసుకోవచ్చు. అండ్ మన ఇది ఇండియన్ యాప్ అండ్ ఇది FIU రిజిస్టర్డ్. సో వితౌట్ ఎనీ ప్రాబ్లం మనం అయితే దీంట్లో అయితే ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది మనకు మొత్తం లీగల్ అన్నట్టు ఇండియాలో. ఓకే, సో ఈ యాప్ అయితే నేను ఆల్మోస్ట్ 3 years నుంచి అయితే యూజ్ చేస్తున్నా. సో చాలా రోజులైతే ఈ యాప్స్ అయితే చాలా మంచిగా అయితే వర్క్ అవుతుంది. సో మీకు కూడా ఇప్పటి వరకు ఈ యాప్ లో అకౌంట్ అనేది లేకపోతే అకౌంట్ ఓపెన్ చేసుకోండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. అండ్ ఏ విధంగా అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. అది చూసి అకౌంట్ అనేది జాగ్రత్తగా ఓపెన్ అనేది చేసుకోండి. సో క్రిప్టో ట్రేడింగ్ స్టార్ట్ చేయడానికి మన దగ్గర చాలా రకాల ట్రేడింగ్స్ అనేది ఉన్నాయి. క్రిప్టోలో స్పాట్ ట్రేడింగ్ అని ఉంది, ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనేవి ఉన్నాయి, అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఉంది. సో మీరైతే మన ఇండియన్ మార్కెట్ లో వినవచ్చు, మనకైతే ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఉంటుంది. బట్ ఆప్షన్ ట్రేడింగ్ లో చాలా వరకు అయితే అక్కడ మనకు లాసే అవుతుంది. ఎందుకు? ఆప్షన్ ట్రేడింగ్ లో మనకు ఎక్స్పైరీ ఉంటుంది, టైం డేకే అని ఉంటుంది, అండ్ క్యాపిటల్ కూడా చాలా ఎక్కువ అమౌంట్ లో అయితే అవసరం అనేది ఉంటుంది. సో బట్ క్రిప్టోలో అలా కాదు గైస్. క్రిప్టోలో మనకి ఇక్కడ స్పాట్ అనేది ఒకటి ఉంది, ఫ్యూచర్స్ అనేది ఉంది. సో మీరు బిగినర్ అయితే స్పాట్ తర్వాత ఫ్యూచర్ అనేది స్టార్ట్ చేయాలి. ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది అసలు చేయొద్దు. ఎందుకంటే దీంట్లో కూడా మనకు ఎక్స్పైరీ ఉంటుంది అండ్ అదే విధంగా మనకి టైం డేకి అవి ఉంటుంది. సో ఆప్షన్స్ ట్రేడింగ్ అయితే దగ్గర అయితే మనం వెళ్ళాము. సో స్పాట్ అండ్ ఫ్యూచర్స్ అంటే 2 ఆప్షన్స్ అయితే మన దగ్గర ఇక్కడ వచ్చేసింది. స్పాట్ ఏ విధంగా చేయాలి అండ్ ఏ విధంగా అయితే మనం ఎంత క్యాపిటల్ అనేది అవసరం ఉంటుంది అండ్ స్పాట్ ట్రేడింగ్ అంటే ఏంటిది ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేసిన. లింక్ అనేది ఐ బటన్ లో ఇస్తాను, చూడండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఈ వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియోలో 5000 తో మనం ట్రేడింగ్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయాలి, దానికోసం మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద రాగానే ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనేది చేసి అయితే చూపిస్తా. సో ఇక్కడ మనకు చాలా ఫేమస్ క్రిప్టోలో ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఉంది. ఎందుకంటే దీంట్లో మనకు ఎలాంటి ఎక్స్పైరీ ఉండదు. దీంట్లో మనం ఇంటర్ ట్రేడ్ చేసుకోవచ్చు, స్వింగ్ చేసుకోవచ్చు, స్కాల్పింగ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక ట్రేడ్ తీసుకున్నారు అనుకోండి, దానిలో మీరు ఆ ట్రేడ్ ని మీరు తీసుకోగానే 10 minutes లో క్లోజ్ చేయొచ్చు, లేదంటే డే మొత్తం పెట్టొచ్చు, లేదంటే మంత్ మొత్తం పెట్టొచ్చు. సో దాన్ని మనం ఇక్కడ ఫ్యూచర్స్ ట్రేడింగ్ అని అంటాం. ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో మనం ఇక్కడ కాయిన్ అనేది కంప్లీట్ గా బై చేయం గైస్. మనం దానికి కాంట్రాక్ట్స్ అయితే బై చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో ఇప్పుడు బిట్ కాయిన్ ఉంది, అప్ వెళ్తుంది అనుకుంటే మనం దాని ఒక కాంట్రాక్ట్స్ అయితే బై చేస్తాం. అది అప్ వెళ్తుంది, మనకు ప్రాఫిట్ వస్తుంది, మనం ఎగ్జిట్ అయితే చేసుకుందాం. ఇదే విధంగా షార్ట్ లో కూడా అయితే నడుస్తుంది. సో కాయిన్ అనేది బై చేయము, జస్ట్ మనం ఇక్కడ కాంట్రాక్ట్స్ అయితే బై చేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడైతే నేను ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడైతే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్యూచర్స్ అయితే సెలెక్ట్ ఉంది. అండ్ మనకి ఇక్కడ BTC USDT అని కనిపిస్తుంది గైస్ కాయిన్. ఓకే, సో BTC USDT పక్కకు మనకు ఒక 3 లైన్ కనిపిస్తుంది. సింపుల్ మీరు ఏం చేయాలంటే 3 లైన్ లో అయితే వచ్చేయండి. సో 3 లైన్ లో రాగానే ఇక్కడ చూడండి, మనకైతే ఇక్కడ క్రిప్టోలో ఉన్న కాయిన్స్, ఈ యాప్ లో ఎన్ని కాయిన్స్ అవైలబుల్ ఉంటే అన్ని కాయిన్స్ అయితే ఇక్కడ వచ్చేస్తాయి. చూడండి, BTC USD అని ఉంది, ఇథీరియం USDT, సోలానా USDT, అండ్ పిపిన్ USDT, ఫాట్ కాయిన్ USDT. అంటే ఈ కాయిన్స్ అన్నట్టు క్రిప్టోలో కాయిన్స్ ఉంటాయి. మన ఇండియన్ మార్కెట్ లో ఏ విధంగా అయితే స్టాక్స్ ఉంటాయో క్రిప్టో ట్రేడింగ్ లో మనకైతే కాయిన్స్ ఉంటాయి. ఆ కాయిన్ లో మనం ట్రేడ్ చేస్తాం. ట్రేడ్ చేయడానికి ఇక్కడ చూడండి పక్కకు మీకు USDT అని కనిపిస్తుంది ప్రతి దానిలో. సో USDT ఏంటంటే ఈ కాయిన్ అనేది ఒక పేరుతో వస్తుందండి అన్నట్టు గైస్. ఓకేనా, సో ఇప్పుడు బిట్ కాయిన్ వాల్యూ అనేది ఇక్కడ చూపిస్తుంది కదా మీకు, USDT అనేది కూడా ఒక కాయిన్ ఉంది గైస్. USD స్టేబుల్ కాయిన్ అంటే అది. సో ఆ కాయిన్ తో కంపేర్ చేసి దాని వాల్యూ అయితే మనకు చూపిస్తుంది. సో ఆ కాయిన్ వాల్యూ ఇక్కడ మనం చూడండి 1 USDT ఈజ్ ఈక్వల్ టు 96 INR అనేది చూపిస్తుంది. 96 INR తో ఒక కాయిన్ అవుతుంది. సో దాన్ని కంపేర్ చేస్తే బిట్ కాయిన్ వాల్యూ అనేది మనకు 88,74 డాలర్స్ అయితే నడుస్తుంది. ఇండియన్ రూపీస్ లో చూసుకుంటే 84,55,584 రూపీస్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు బిట్ కాయిన్ ఉంది, ఇథీరియం, ఇలాంటి చాలా కాయిన్స్ అనేది ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ బిట్ కాయిన్ అనేది సెలెక్ట్ చేసిన. సో బిట్ కాయిన్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకు 4 ఆప్షన్ కనిపిస్తున్నాయి, చార్ట్, ట్రేడ్, పొజిషన్, ఆర్డర్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ చార్ట్ మీద అయితే వచ్చేస్తాను. సో చార్ట్ లో రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు టైం ఫ్రేమ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ 5 minute టైం ఫ్రేమ్ పెట్టుకున్నా, ఇక్కడ చార్ట్ ఉంది అండ్ ఇండికేటర్స్ ఉన్నాయి. మీకు ఏమైనా ఇండికేటర్స్ కావాలంటే ఇండికేటర్స్ పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఇండికేటర్స్ అవన్నీ పెట్టుకున్నా. ఇప్పుడు నేను ఇక్కడ
చార్ట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు దీంట్లో ఏందంటే మనకు కాయిన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మన టాపిక్ ఏంది 5000 తో ట్రేడింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు మన బిట్ కాయిన్ అనేది చాలా పెద్ద కాయిన్ అని దాని వాల్యూ చాలా ఉంది. సో 5000 తో మనకైతే ఒక్క కాయిన్ కూడా రాదు. ఒక కాయిన్ ఏంది గైస్ ఎక్కడైతే మనం 0.01 కూడా రాదు. ఇక్కడ చూపిస్తా మీకైతే చూపిస్తా. ఇక్కడ సెలెక్ట్ చేసిన అండ్ 1x అయితే ఇక్కడ తీసుకున్నా. లాంగ్ చేసి ఇక్కడ లిమిట్ మీద చేస్తే చూడండి 0 బిట్ కాయిన్ వస్తుంది. అంటే మన దగ్గర ఒక్క కాయిన్ తీసుకునడానికి అమౌంట్ కూడా లేదు. ఒక్క నిమిషం ఇక్కడ 5000 అనేది నేను ఇక్కడ యాడ్ చేసుకుంటా. సో 5000 యాడ్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకైతే ఇక్కడ 0.02 BTC అనేది మినిమం లాట్ అనేది ఉంది. సో అంత అమౌంట్ కూడా లేదు. సో దానికోసమే ఇక్కడ మనకు లేవరేజ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది గైస్. ఓకే, సో లేవరేజ్ అంటే ఏంటిది? ఇప్పుడు చూడండి ఈ కాయిన్ లో 1x చూపిస్తుంది. ఇప్పుడు నేను 20x అయితే సెలెక్ట్ చేస్తా. 20x సెలెక్ట్ చేస్తే ఏమైతుంటే మన 50,000 వెళ్ళి ఎంత అయిపోతుంది గైస్? మన 5,000 వెళ్ళి 20x అంటే 1 lakh రూపీస్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడు నేను 1 lakh రూపీస్ తో ట్రేడ్ అనేది చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చు అనేది చూపిస్తే ఇక్కడ చార్ట్ లో వద్దాం అండ్ ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి బిట్ కాయిన్ లో మనకి ఇక్కడ 100x అయితే లేవరేజ్ ఇస్తున్నారు. ఇథీరియం లో 100x ఇస్తున్నారు. XRP లో 100x, ఇక్కడ చిన్న కాయిన్స్ లో 30x. సో ఈ లేవరేజ్ ఏంది అనేది మనం అర్థం చేసుకోవాలి. దీన్ని ఎంత తీసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా చూడండి. ఇప్పుడు మనం బ్యాక్ చేద్దాం అండ్ ఇక్కడ బిట్ కాయిన్ సెలెక్ట్ చేసిన. సో ఇప్పుడు మనం ఇక్కడ ట్రేడ్ లో వచ్చేసి 100x తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడైతే మనకు ఎక్కువ లాట్స్ వస్తుంది. ఇక్కడ 100x అంటే మన దగ్గర 5000 ఉంది అండ్ మనం ట్రేడ్ ఎంత తీసుకుంటున్నాం గైస్? ఇక్కడ టోటల్ మనం 5000 100x చేస్తే 5 lakh రూపీస్ అయితే ట్రేడ్ తీసుకుంటున్నాం. బట్ అంత లేవరేజ్ అనేది తీసుకోవద్దు. అది ఏ విధంగా వర్క్ అవుతుందని చూపిస్తా. ఇప్పుడు 100x ఉంది, మీరు ట్రేడ్ తీసుకున్నారు. ట్రేడ్ తీసుకునే మార్కెట్ మీ అపోజిట్ డైరెక్ట్ వెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే నేను లాంగ్ చేసిన గైస్. ఓకే, అంటే నేను బై సైడ్ ట్రేడ్ చేసిన. ఆ మార్కెట్ నేను ట్రేడ్ తీసుకోగానే బై సైడ్ వెళ్ళి మార్కెట్ ఏమైంది? కిందికి వచ్చేసింది. అప్పుడు ఏమైందంటే మన దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం జీరో అయిపోతుంది. అంటే వాళ్ళు మనకు కంపెనీ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ అయితే వాళ్ళు తీసుకుంటారు. బట్ మన 5000 వెళ్ళి జీరో అనేది అయిపోతుంది. సో లేవరేజ్ అనేది మనం కూడా ఎక్కువ యూజ్ చేయొద్దు. ఒక లిమిట్ లో యూజ్ చేయాలి. సో ఐ హోప్ గైస్ మీకైతే లేవరేజ్ అనేది ఏంటిది అర్థం అయిపోయింది. అగైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. చిన్న కాయిన్ ఇక్కడ ఫాట్ కాయిన్ ఉంది. సో ఇక్కడ ఫాట్ కాయిన్ అయితే సెలెక్ట్ చేసిన అండ్ ఇప్పుడు చూడండి ఈ ఫాట్ కాయిన్ లో ఇక్కడ ట్రేడ్ మీద క్లిక్ చేస్తే 29x ఇప్పుడు మన అమౌంట్ మనం ఎంటర్ చేస్తే మనకు 5000 లో 177 కాయిన్స్ వస్తున్నాయి గైస్. ఓకే, ఇదే విధంగా దీన్ని నేను 5x అయితే చేస్తే ఇక్కడ 5x అయితే చేసినాం. ఇప్పుడు చూడండి 887 కాయిన్స్ అయితే వస్తున్నాయి మనకు 5000 లోనే. సో దీన్ని మనం లీవరేజ్ అంటాం. అంటే వాళ్ళు మనకు కంపెనీ వాళ్ళు మనకైతే అమౌంట్ ఇస్తారు ట్రేడ్ చేసుకోవడానికి. బట్ ఆ ట్రేడ్ మనం తీసుకుంటే మన అమౌంట్ వరకే అది యూజ్ అవుతుంది. వాళ్ళ అమౌంట్ అయితే లాస్ అవ్వదు. చాలా మంది ఏం చేస్తారు రాగానే 100x 200x ఈ విధంగా అయితే తీసుకుంటారు. ట్రేడ్ అయితే ఎంటర్ గా అవుతారు. ఒకటేసారి అది అపోజిట్ డైరెక్షన్ అయితే వెళ్తుంది అండ్ ట్రేడ్ అనేది లాస్ అవుతుంది. సో అలా చేయొద్దు. మాక్సిమం ఒక్కొక్క కాయిన్స్ కి లిమిట్ ఉంటుంది. మనం అదే ప్రకారం యూజ్ చేయాలి. సో చిన్న కాయిన్ ఉంది 5 to 10, 10 to 15 వరకు యూజ్ చేసుకోవచ్చు. అండ్ బిట్ కాయిన్ లో చేస్తే మనం 25x వరకు అయితే తీసుకోవచ్చు. సో ఈ రోజు వీడియోలో నేను మీకు ఏ విధంగా మనం ఇక్కడ స్టాప్ లాస్ లిమిట్ అండ్ టార్గెట్ లిమిట్ ఆర్డర్స్ పెట్టాలి, లిమిట్ ఆర్డర్స్ పెట్టాలి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఎంత అమౌంట్ తో ఎంత లీవరేజ్ అనేది తీసుకోవాలో చూపిస్తాను. జాగ్రత్తగా అయితే చూస్తుండండి. సో గైస్ ఇక్కడ చూడండి బిట్ కాయిన్ లో అయితే వచ్చేసిన అండ్ ఇక్కడైతే మనం ఇప్పుడు 5 minutes టైం ఫ్రేమ్ అయితే ఓపెన్ చేసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు మార్కెట్ లో ఒక లాంగ్ సైడ్ ట్రేడ్ చేయాలని అనుకుంటున్నారు. సో ఇప్పుడు చూడండి నేను ఈ కాయిన్ లో ట్రేడ్ తీసుకోవడానికి ఒక లాజిక్ అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ ట్రెండ్ లైన్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఒక చాలా మంచిగా ట్రెండ్ అనేది ఫాలో అవుతుంది. చూడండి ఈ ట్రెండ్ అనేది ఈ విధంగా ఫాలో అవుతుంది అండ్ ఇక్కడ మనం దీన్ని అయితే క్లోన్ అయితే చేసుకుందాం. దీన్ని ఒక మనం చార్ట్ ప్యాటర్న్ దీన్ని మనం ఒక ఛానల్ అనొచ్చు గైస్. ఓకేనా, ఈ ఛానల్ లో మార్కెట్ సపోర్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ అవుతుంది. సో మార్కెట్ ఎప్పుడైతే ఈ లైన్ వరకు చూడండి ఇట్లా వెళ్ళింది, ఇట్లా వచ్చింది, అగైన్ ఇక్కడ టచ్ ఇక్కడ అయింది. సో ఇప్పుడు ఇక్కడ టచ్ కాగానే మనం ఇక్కడ సైడ్ అప్ సైడ్ ఒక ట్రేడ్ అనేది చేయవచ్చు. సో అప్ సైడ్ ట్రేడ్ అయితే మీకు చేసి అయితే లైవ్ ప్రాక్టికల్ గా అయితే చూపిస్తా. ఈ ట్రేడ్ లో మనకు లాస్ అయినా ప్రాఫిట్ అయినా మనం చూడము, ఎందుకంటే ఇది జస్ట్ మీకు చూపించడానికి చూపిస్తా. ఓకే, సో ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేద్దాం గైస్. మనం ట్రేడ్ అనేది ఇక్కడ తీసుకున్నాం. ఓకే, దీనికి టచ్ కాగానే మనం అయితే ట్రేడ్ చేసుకుందాం. ఫస్ట్ ఇదైతే మనం పెట్టుకుందాం ఇక్కడ ఈ విధంగా పెట్టుకున్నా అండ్ ఈ విధంగా. సో బిట్ కాయిన్ లో ట్రేడ్ చేయాలంటే మనకు ఎక్కువ క్యాపిటల్ అనేది అవసరం ఉంటుంది. సో మనం చిన్న కాయిన్స్ లో చేసి కూడా మనం చాలా మంచి ప్రాఫిట్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే చిన్న కాయిన్స్ లో అయితే చూపిస్తా. బట్ బిట్ కాయిన్ లో ట్రేడ్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అండ్ బ్రోకరేజ్ ఎంత పడుతుంది అదైతే చూపించడానికి ఈ వీడియో అయితే చేస్తున్నా గైస్. ఓకే, సో ఈ వీడియో కోసం ఇక్కడైతే ట్రేడ్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మార్కెట్ అనేది ఈ పాయింట్ కి వచ్చినప్పుడే మన ఎంట్రీ అవ్వాలి అని మనం చేసుకుంటే లిమిట్ ఆర్డర్ అయితే పెట్టుకోవాలి. చూడండి 88060 అని ఉంది. సో ఇక్కడ ట్రేడ్ క్లిక్ చేసి లాంగ్ చేసిన 88 ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుందాం. లిమిట్ లో 060 ఇక్కడ మనకి లిమిట్ మార్కెట్ చాలా ఉంటాయి. సో మీరు లిమిట్ సెలెక్ట్ చేసుకుని 060 సెలెక్ట్ చేసుకున్నాం అండ్ మనం 100x అయితే అసలు తీసుకోం గైస్. జస్ట్ నేను ఇక్కడ 10x అయితే తీసుకొని అయితే మీకు చూపిస్తాను. అది కూడా చాలా ఎక్కువ, బట్ మీకు వీడియో కోసం అయితే జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకున్నా. ఇప్పుడు మనకి ఎంత వస్తుంది 0.005 లాట్స్ అయితే వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మనం టార్గెట్ ప్రైస్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ చూడండి లిక్విడేషన్ ప్రైస్ అనేది ఒకటి చూపిస్తుంది. బిట్ కాయిన్ వాల్యూ ఇప్పుడు 88,000 సంథింగ్ నడుస్తుంది కదా గైస్. ఎప్పుడైతే మార్కెట్ వాల్యూ
79,000 అవుతుంది. అప్పుడు మన దగ్గర ఉన్న 5,000 మొత్తం జీరో అనేది అయిపోతుంది. ఓకే, సో అంతవరకు మనం అయితే వెయిట్ చేయను. మనం చిన్న చిన్న స్టాప్ లాస్ అయితే పెట్టుకొని ఎండింగ్ అనేది తీసుకుంటాం అన్నట్టు. ఓకే, చూడండి బై లాంగ్ మీద క్లిక్ చేసిన అండ్ మనకి ఇక్కడ ఆర్డర్స్ లో అయితే ఇప్పుడు వచ్చేసింది. సో ఇప్పుడు ఏమైతుందంటే చార్ట్ లో రాగానే ఇక్కడ చూడండి మార్కెట్ ఎప్పుడైతే ఈ పాయింట్ దగ్గర వస్తుంది, అప్పుడే మన దగ్గర ట్రేడ్లు అయితే ఎంట్రీ తీసుకుంటాం. అండ్ మార్కెట్ ఎప్పుడైతే ఈ పాయింట్ కి వస్తుంది, నేనైతే ఎస్ఎల్ టీపీ అయితే పెడితే అప్పుడు ఎగ్జిట్ అనేది అయిపోతుంది. అండ్ ఈ పాయింట్ రాగానే ఆటోమేటిక్ అయితే ఎగ్జిట్ అనేది అయిపోతుంది. అండ్ చార్జెస్ కూడా మనం లిమిట్ ఆర్డర్ లో తీసుకుంటే చార్జెస్ కూడా చాలా తక్కువ అనేది పడతాయి. 0.01% అయితే పడుతుంది. అదే మీరు మార్కెట్ ఆర్డర్ తీసుకుంటే 0.05% అనేది పడుతుంది. సో ఎప్పుడైనా మీరు లిమిట్ ఆర్డర్ అయితే యూజ్ చేయండి. లిమిట్ ఆర్డర్ లో చాలా తక్కువ చార్జెస్ అయితే మనకి ఇవ్వాల్సి వస్తుంది. సో చూడండి మార్కెట్ అనేది మన లిమిట్ ఆర్డర్ దగ్గర వస్తుంది. ఇక్కడైతే మన ఎంట్రీ కాగానే మనం అయితే ఇక్కడ టీపీ అండ్ ఎస్ఎల్ ఏ విధంగా పెట్టాలి అనేది మీకు చూపిస్తాం. ఓకే, సో ఈ విధంగా అయితే మనం ఇక్కడ లిమిట్ ఆర్డర్ అనేది తీసుకోవచ్చు. అండ్ లేవరేజ్ కూడా మీరు ఎప్పుడు కూడా ఎక్కువ తీసుకోవద్దు. మీరు 5,000 తో ట్రేడ్ చేస్తున్నారు, మీ క్యాపిటల్ మనం ప్రాఫిట్ చేయకపోయినా మనం క్యాపిటల్ అయితే సేవ్ చేయాలి గైస్. ట్రేడింగ్ లో అదే రూల్ ఉంటుంది. మన దగ్గర లాస్ కాకపోయినా మన క్యాపిటల్ మన దగ్గర సేఫ్ ఉండాలి. సో దాని ప్రకారమే మనం ట్రేడ్ చేయాలి. నువ్వు 5,000 తెచ్చుకొని డైరెక్ట్ నేను 5,000 తో ఈ మంత్ లో 1 lakh చేసుకుంటా అని మీరు వెళ్తే ఏం కాదు, 5,000 కూడా లాస్ అనేది అయిపోతుంది. సో ట్రేడింగ్ లో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ వీడియో ఆల్రెడీ నేను ఒకటి అయితే అప్లోడ్ చేసిన, అదైతే చూడండి. 7 days ఛాలెంజ్ అయితే తీసుకొని చేసిన, అది చూస్తే మీకైతే తెలుస్తుంది ఏ విధంగా అయితే మనం ఇక్కడ ట్రేడ్ అనేది సైకాలజీ ఏ విధంగా యూజ్ చేయాలి అనేది అక్కడ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసినా మీకు అనేది అర్థం అయిపోతుంది. ఓకే, సో మార్కెట్ చూడండి ఇక్కడైతే ఈ విధంగా అయితే అవుతుంది. సో ఎప్పుడైతే ఈ పాయింట్ కి వస్తుంది అప్పుడే మనకైతే ఎంట్రీ వస్తుంది. సో అప్పుడే మనం ఇక్కడ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి పొజిషన్ లోకి అయితే వచ్చేస్తుంది గైస్. ఓకే, పొజిషన్ లో రాగానే ఇక్కడ దీనిలో మనం టీపీ అండ్ ఎస్ఎల్ కూడా పెట్టవచ్చు అన్నట్టు. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకోలేదు ఇంకా, ఎందుకంటే మనం అయితే మార్కెట్ ఈ లైన్ కి టచ్ అయినప్పుడు ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక సపోర్ట్ లెక్క అయితే వర్క్ అవుతుంది. సో ఎందుకు ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది అప్ వెళ్తే మనకైతే ప్రాఫిట్ అవుతుంది. అండ్ నేను కూడా మీకైతే చేసి అయితే చూపించవచ్చు. సో ఓకే గైస్, ఇక్కడైతే మార్కెట్ అనేది ఇక్కడ వచ్చే ఛాన్సెస్ అయితే లేదు, ఎందుకంటే అప్పే వెళ్తుంది. సో నేనేం చేస్తా అంటే ఆర్డర్స్ లో వెళ్ళి ఇక్కడ చేంజ్ అయితే చేసుకుంటా. సో ఇప్పుడు 8060 పెట్టినాం కదా, ఇక్కడ 60 దగ్గర చేంజ్ చేసి 8078 ప్రెసెంట్ ప్రైస్ నడుస్తుంది అదే పెడదాం. 78 ఎంటర్ చేసిన అండ్ ఎప్పుడైతే ఈ 78 అవుతుంది ట్రేడ్ అనేది అవుతుంది అండ్ మనకైతే ఎగ్జిక్యూట్ అనేది అయిపోతుంది. చూడండి ఈ లైన్ దగ్గర ట్రేడ్ తీసుకున్నాం అండ్ ఇంకా రాలేదు. సో ఇక్కడ నేను దీన్ని అయితే ఇక్కడ కొంచెం అప్ చేసుకొని ఓకే ఈ విధంగా అయితే మనం ఎస్ఎల్ అండ్ 1:2 అయితే ఇక్కడ మనకు వస్తుంది. అంటే లాస్ అయితే మనకి ఎంత, ఒక లాస్ 1:2 అంటే లాస్ అయితే 100, ప్రాఫిట్ అయితే 200. ఈ విధంగా అయితే మనం మేనేజ్ అయితే చేద్దాం. అండ్ మినిమం అయితే ఇక్కడ మనం 1:3 అనేది తీసుకుంటాం అన్నట్టు గైస్. ఓకే, సో చూడండి మన ట్రేడ్ అనేది ఇంకా ఇక్కడ పెండింగ్ లోనే అయితే ఉంది. సో ట్రేడ్ మనది ఎగ్జిక్యూట్ అనేది అయిపోయింది అండ్ ఇక్కడ ప్రాఫిట్ లాస్ లో 0 చూపిస్తుంది. సో మార్కెట్ లో ఈ విధంగా అయితే ఎంటర్ అనేది అయిపోయినాం అండ్ చూడండి 0.05 ఐఎన్ఆర్ ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. అండ్ ఇప్పుడు చూడండి నేను మీకు టీపీ అండ్ ఎస్ఎల్ ఏ విధంగా పెట్టాలని చూపిస్తాను. సో ఇక్కడైతే మనం మన ఎస్ఎల్ పెడదాం 88,025.1 దగ్గర అయితే పెడదాం. ఇక్కడ ఆర్డర్ లో రాగానే యాడ్ టీపీ ఎస్ఎల్ ఉంది 88,025.1 దగ్గర పెడదాం. 25 రూపీస్ అయితే జస్ట్ లాస్ అవుతుంది. ఓకే, నేను చాలా తక్కువ అంటే లీవరేజ్ తో తీసుకున్నా కాబట్టి అంతే చూపిస్తుంది. అండ్ చార్ట్ లో వెళ్ళి అదే విధంగా ఇక్కడ మనం టీపీ పెట్టుకుంటే ఇక్కడ 88,186. ఓకే గైస్, 88,186 దగ్గర అయితే ఉంది. సో 88,186 ఎంటర్ చేసిన అండ్ 51 రూపీస్ ప్రాఫిట్. ఓకే, సో మీకు చూపించడానికి అయితే చిన్న ట్రేడ్ అయితే తీసుకున్నా, సో ఎక్కువ లాస్ అయితే కావద్దు అని నాకు. సో చూడండి ఈ విధంగా అయితే మనం ఇక్కడ లిమిట్ ఆర్డర్ అయితే పెట్టేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైతే మార్కెట్ మీకు ఒక కింద చూపిస్తా ఈ లైన్ ఉంది కదా ఎస్ఎల్ చూపిస్తుంది కదా, ఇక్కడ టచ్ కాగానే ఇక్కడ ఎస్ఎల్ దగ్గర మార్కెట్ రాగానే ఏమవుతుందంటే మన ఎస్ఎల్ ఆర్డర్ హిట్ అవుతుంది అండ్ మనకైతే లాస్ అనేది 25 రూపీస్ లాస్ అనేది బుక్ అయిపోతుంది. అండ్ అదే విధంగా ఎప్పుడైతే ఇక్కడ వెళ్తామో ఈ పాయింట్ దగ్గర మన టీపీ వెళ్తే ఇక్కడ వరకు వెళ్ళినాక మన ప్రాఫిట్ అనేది అయిపోయి మార్కెట్ అనేది హిట్ అయిపోతుంది అండ్ మనకైతే ప్రాఫిట్ అనేది అయిపోతుంది. ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అనేది అయిపోతుంది. సో చాలా మంచిగా అయితే నేను ఒక ట్రేడ్ అయితే తీసుకొని మీకైతే లేవరేజ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన అండ్ 5,000 రూపీస్ తో మీరు ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేసిన. సో మీరు బిట్ కాయిన్ లో కాకుండా చిన్న కాయిన్స్ లో చేయొచ్చు. దాంట్లో అయితే మీకు 5,000 కూడా అవసరం అయితే ఉండదు. నేను ఒక 3,000 రూపీస్ తో ట్రేడింగ్ ఛాలెంజ్ అయితే కూడా స్టార్ట్ చేస్తున్నా, జస్ట్ 3,000 రూపీస్ తో. సో మీకు నచ్చితే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోస్ వల్ల నేను ప్రతిరోజు ఒకటే ట్రేడ్ అయితే తీసుకుంటాను అండ్ ఆ ట్రేడ్ ది లాజిక్ అండ్ అనాలిసిస్ కంప్లీట్ గా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తారు. సో దాని వల్ల ఏమైతుందంటే మీకు కూడా ట్రేడ్ అనేది ఏ విధంగా తీసుకోవాలనేది నాలెడ్జ్ అయితే వస్తుంది. సో ఛానల్ అనేది మస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఈ ట్రేడ్ అయితే మనం క్లోజ్ చేయాలి. సో క్లోజ్ చేయాలంటే పొజిషన్ మీద క్లిక్ చేద్దాం. ప్రాఫిట్ లాస్ చూడండి చిన్న ప్రాఫిట్ లాస్ అయితే నడుస్తుంది. ఇక్కడ క్లోజ్ మీద క్లిక్ చేద్దాం అండ్ ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే మన ట్రేడ్ అనేది క్లోజ్ అనేది అయిపోయింది. అండ్ చూడండి 50 రూపీస్ అయితే నేను లాస్ అయిపోయాను. ఎందుకు, బిట్ కాయిన్ లో చార్జెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుందని చెప్పినా కదా గైస్. బిట్ కాయిన్ లో ట్రేడ్ కూడా చార్జెస్ ఎట్లా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఒక వాచ్ ఐకాన్ కనిపిస్తుంది. సింపుల్ దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఇక్కడ
ఇక్కడ చూడండి బిట్ కాయిన్ అయితే మనం ఓపెన్ చేయగానే ఫస్ట్ ఒక ఛార్జ్ పడుతుంది అండ్ క్లోజ్ చేసే టైంలో ఒక ఛార్జ్. సో రెండిట్లో కూడా కలిపి మనకు ₹50 ఛార్జెస్ అయితే పడ్డాయి. సో అందుకే నేను బిట్ కాయిన్ లో ట్రేడ్ తక్కువ క్యాపిటల్ ఉంటే మనం బిట్ కాయిన్ అయితే ట్రేడ్ చేయొద్దు. మనం చిన్న కాయిన్స్ లో అయితే ట్రేడ్ చేయాలి. ఇక్కడ మనకు ₹50 అయితే ఛార్జెస్ పడ్డది. అదే విధంగా ప్రాఫిట్ ఏమైనా అయితే ఇక్కడనే చూపిస్తుంది. సో ఇప్పుడు నేను వెయిట్ చేస్తే ప్రాఫిట్ కూడా అవుతుంది. సో దీని స్క్రీన్ షాట్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తా. ఇప్పటి వరకు వెళ్ళి జాయిన్ కాకపోతే జాయిన్ అనేది అయిపోయింది గైస్. ఓకే, సో ఐ హోప్ గైస్ మీకు 5,000 తో ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలి అండ్ ఏ విధంగా అయితే మనం ఇక్కడ ఈ కాయిన్ లో ట్రేడ్ తీసుకోవాలి, ఎంత లీవరేజ్ తీసుకోవాలి కంప్లీట్ గా అర్థం అనేది అయిపోవచ్చు. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఛానల్ మీద ఫస్ట్ టైం ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.